క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ దేవుని సంగమ, దేవుని పిల్లలారా, ఈ రాత్రి కాలంలో పరిశుద్ధ గ్రంథముల నుంచి యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో కొన్ని మాటలు 2, 3, 4 వచనాలు ధ్యానించుకుందాం. ఇక్కడ గమనిస్తే ప్రియులారా, ఎవని మనస్సు నీ మీద ఆనుకును వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. కాబట్టి శాంతి గలవారిగా లేము అంటే ఈ లోకంలో మనకు శాంతి లేదు అంటే, ఇంట్లో నెమ్మది లేదంటే దాని అర్థం ఏంటంటే మనము దేవుని మీద ఆనుకొనలేదని అర్థం. కాబట్టి దేవుని లేఖనాలు సెలవిస్తున్నట్లుగా నీ మనసు ఆయన మీద ఆనుకుంటే మన జీవితంలో పూర్ణ శాంతి ఉంటుందని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి మనసు దేవునిని ఆనుకునే విషయం చాలా ప్రాముఖ్యమైనది. నీ మనసు ఎవరి మీద ఆనుకుంటుందో, దేని మీద ఆనుకుంటుందో అనే విషయాన్ని మనం ధ్యానించాలని అర్థం. మనస్సు కదా పిల్లరా, గమనించండి, దేవునికి మహిమ కలుగుతుంది. ఎప్పుడైతే మనము దేవుని మీద ఆనుకుంటామో, దేవునిని ఇప్పుడు నమ్ముకుంటాము, మన జీవితంలో పూర్ణ శాంతి మన కుటుంబాలలో, మన సమాజంలో ఉంటుందని అర్థం పిల్లరా. ఒకవేళ నీ మనసు దేవుని మీద ఆనుకోకుండా లోకం మీద నీ మనసు ఆనుకుని ఉంటే, అధికారుల మీద నీ మనసు ఆనుకుని ఉంటే, మనుషుల మీద నీ మనసు ఆనుకుని ఉంటే, సంఘం మీద నీ మనసు ఆనుకుని ఉంటే, సమాజం మీద నీ మనసు ఆనుకుంటే, మనుషులను సంపాదించుకొని నీవు మనుషులను మెప్పించుకుని బోధ చేసుకుంటూ మనుషుల మీద నువ్వు ఆనుకుని ఉంటే ఓ రోజు సిగ్గు కలుగుద్ది, ఖచ్చితంగా సిగ్గుపడతాం. లేకపోతే ధనం మీద నీ మనసు ఆనుకుని ఉంటే, ధనార్జన మీదనే నీ మనసు ఆనుకుని ఉంటే ఒక దినాన సిగ్గుపరచబడతావు. ఎందుకంటే ఉగ్రత దినాన ఆస్తి అక్కడికి రాదని లేఖనం. ఆపదలలో ఎవరు నిన్ను ఈ లోకం సంబంధించిన బంధువులు కానీ, బలగం కానీ, నీ బలము కానీ, మనుషులు కానీ నిన్ను ఆదుకొనరని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలంట. రాజులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట నమ్ముకున్నట మేలు అంటున్నాడు. కాబట్టి మనుషుల మీద ఆనుకున్నా నీకు ప్రయోజనం కలగదు, రాజుల మీద ఆనుకున్నా నీకు ప్రయోజనం కలగదు, బంధువులు, బలగము, నీ ధనము, ఆస్తి మీద ఆనుకున్నా నీకు ఏ ప్రయోజనం కలగదని అర్థం. ఎవరు కూడా నీకు పూర్ణ శాంతి ఇవ్వలేరని అర్థం. ఒకవేళ ఏదైనా సహాయం చేయవచ్చేమో కానీ మనుషులు, రాజులు, ధనం ఇవన్నీ నీకు ఉపయోగపడవచ్చు ఈ యాత్రలో, కానీ నీకు మాత్రం పూర్ణ శాంతిని ఇవ్వలేవు. దేవునికి స్తోత్రం. శాంతిని ఇవ్వలేరు, నెమ్మదిని ఇవ్వలేరు, విశ్రాంతిని ఇవ్వలేరు, జ్ఞానం ఇవ్వలేరు, బలం ఇవ్వలేరు, ఆత్మని ఇవ్వలేరు, రాజ్యం ఇవ్వలేరు. కాబట్టి అవి ఇవ్వగలిగిన వారు ఏమంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారే. ఆయనే సమాధానానికి అధిపతి. ఆయనే నీ నెమ్మదికి, నీకు సమాధానం. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉందంటే, తిమోతి పత్రికల భక్తుడైన తిమోతి, పౌలు గారు తిమోతికి రాస్తుంటాడు, ఈ లోకములో మనం సుఖముగాను నెమ్మదిగాను బ్రతకాలి అంటే ఏమంటున్నాడు చదువు. ఈ లోకంలో మనం ఒకటి నీ మనసు దేవుని మీద ఆనుకుంటే పూర్ణ శాంతి నీకు కలుగుద్దని లేఖనం అంట. రెండవది మనకు నెమ్మది, శాంతి ఎప్పుడు లభిస్తుందంటే, తిమోతి పత్రికలో భక్తుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ అంటాడు, 2వ అధ్యాయం 1వ వచనం అంటాడు, ఏమంటున్నాడంటే, మీరు సంపూర్ణ భక్తియు, మాన్యతయు, నెమ్మది కలిగి
ఈ లోకంలో బ్రతకాలి అంటే అధికారుల కొరకు, ప్రధానుల కొరకు, రాజుల కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేయవలసిన వారు, కృతజ్ఞతాస్తుతులు యాచనలు చేయవలసిన వారై ఉన్నారని తిమోతికి రాస్తూ ఉన్నాడు. తిమోతి, ఈ లోకంలో నువ్వు నెమ్మదిగా బ్రతకాలంటే, పూర్ణ శాంతి కలిగి బ్రతకాలంటే కదా, ఖచ్చితంగా నువ్వు ప్రార్థన విజ్ఞాపనలు అధికారుల కొరకు, రాజుల కొరకు, ప్రధానుల కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థన విజ్ఞాపన యాచన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని తెలియదు. కాబట్టి ఎవరైతే వీళ్ళందరి కోసం ప్రార్థన చేస్తారో వాళ్ళ జీవితంలో సంపూర్ణ శాంతి కలిగి ఉంటారు. నెమ్మది కలిగి ఉండటం అంటే శాంతి కలిగి ఉండటం. దేవునికి స్తోత్రం. కాబట్టి ధనధాన్యాలు బలగం మనుషులు నమ్మినా నీకు శాంతి దొరకదు, రాజులు నమ్ముకున్నా నీకు శాంతి దొరకదు. పూర్ణ శాంతి అసలుకే దొరకదు. ధనాన్ని నమ్ముకున్న శాంతి అసలుకే దొరకదు. కాబట్టి ఈ లోకంలో బలమైన నీ జ్ఞానమైన నీకు శాంతిని ఇవ్వలేదు. నీకు ప్రశాంతత మరియు పూర్ణ శాంతి నెమ్మది ఇచ్చేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒకటి మన మనసు అంట ఆయన మీద అనుకోవాలట. రెండవది అందరి కోసం ప్రార్థన విజ్ఞాపనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే మన జీవితానికి నెమ్మది దొరుకుతుందని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలిగిన గాక. చూద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనంలో ఆయన మాట్లాడుతూ, ఎప్పుడైతే మనం ఆయన నమ్ముకుంటాము, మళ్ళా చదువు ఇర్మియా గ్రంథం 7:10. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల యొరన దాని వేళ్లు తొన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపమానదు. దేవునికి మహిమ కలుగును. కాబట్టి మనమంట ఎలా ఉండాలంట? యెహోవాను ఎప్పుడైతే నువ్వు దేవుని నమ్ముకుంటావో ప్రియులారా, ఏముంటుంది ప్రియులారా? చింత నొందవు, కాపు చింత లేదు అంటే ప్రశాంతత నెమ్మది కలిగి ఉన్నావు, పూర్ణ శాంతి నువ్వు సమాధానం నెమ్మది కలిగి ఉన్నావు అని అర్థం ప్రియులు. కాబట్టి మూడో విషయం ఏంటంటే ఆయనను నమ్ముకోవాలి, ఆయనను ఆశ్రయించాలి. ఒకటి ఆయనను నమ్ముకోవాలి, రెండోది ఆయనను ఆశ్రయిస్తే నీ జీవితంలో ఏముంటుందంట? పూర్ణ శాంతి ఉంటుందని దేవుని వాక్య భాగం ద్వారా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మరొక వచ్చిన భాగాన్ని ధ్యానించుకుందాం. గమనించండి, మరొక వచ్చిన భాగాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం గమనించండి. ఏంటంట? మన జీవితంలో నెమ్మది కలిగి ఉండాలంటే దేవుని వాక్యం అనుకుంటుంది. నువ్వు ఎప్పుడైతే యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వింటావో నీ జీవితాల్లో కదా ఎలాంటి స్థితి ఉంటుంది? దేవుడే నీకు సహాయం చేస్తూ నీకు నెమ్మదినిస్తాడు. అర్థమైందా? ఏంటంట? నాలుగో విషయం ఏంటంట? ఎప్పుడైతే మనము యెహోవాకు భయపడి ఆయన సేవకునికి ఆయన దేవునికి భయపడి ఆయన సేవకుని మాట వింటామో అప్పుడు తప్పకుండా మన జీవితాలలో నెమ్మది కలిగి ఉంటామని దేవుని వాక్య భాగం ఉంటుంది ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. భయపడినప్పుడు మన జీవితానికి నెమ్మది కలిగి ఉంటాం. ఆయన సేవకుని మాట వినాలి. సేవకుని మాట వినాలి. అప్పుడు తప్పకుండా మన జీవితాలకు నెమ్మది లభిస్తుందని దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం ప్రియులారా. మరొక వచనాన్ని గమనించి మన జీవితాలలో నెమ్మది కలిగి ఉండి పూర్ణ శాంతి కలిగి ఉండాలంటే, మన జీవితంలో నెమ్మది కలిగి ఉండాలంటే మనం ఎలా ఉంటే ఆయన మనకు అనుగ్రహిస్తాడో ఆ లేఖనాల ద్వారా మనం చూస్తున్నాం. 119వ కీర్తన 50 వచనం ఒకసారి చూద్దాం. 119వ కీర్తన 50 వచనం. 119వ కీర్తన 50 వచనం.
119 కీర్తన 50 వచనం. నా బాధలలో 119 కీర్తన 50 వచనంలో దేవుని లేఖనం ఇలా సెలవిస్తుంది. నీ వాక్యము నన్ను బ్రతికించును, నా బాధలలో అది నాకు నెమ్మది కలిగించును. అంటే పూర్ణ శాంతి నీకు ఎవరిస్తారంటే దేవుని వాక్యం. నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది ఈ లోకంలో. నా బాధలలో నాకు నెమ్మది కలిగించేటువంటిది దేవుని వాక్యం. వాక్యాన్ని ఏం చేయాలంట? వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని వినాలి, వాక్య ప్రకారం నడవాలి. అప్పుడు తప్పకుండా మన జీవితాలకు దేవుడు నెమ్మదిని, పూర్ణ శాంతిని అనుగ్రహిస్తాడని దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక వచనం మనం చూసుకొని ముగించుకున్నాం పిల్లరా. ఇంకొక వచనం చూసుకొని గ్రంథం 48వ అధ్యాయము 17-18 వచనాలు ధ్యానించుకోండి. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడని యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడని యెహోవా అనగు నేను నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవలసిన త్రోవను నేను నడిపించాను. ప్రియులారా అంటున్నాడు, నీకు ప్రయోజనం కలగాలంటే అంటున్నాడు నీకు ఉపదేశం చేస్తాను, బోధిస్తాను. తర్వాత నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపిస్తాను. ఉపదేశం చేస్తాను, నడవలసిన త్రోవను నేను నడిపిస్తాను. ఎందుకంటే నీకు ప్రయోజనం ఏంటి? ప్రయోజనం అంటే నెమ్మది కలిగి ఉంటుంది, పూర్ణ శాంతి కలిగి ఉండటానికి ఆయన నీకు ఉపదేశం ప్రయోజనకరమైంది. ఈ లోకంలో అన్నిటికంటే ముఖ్యమైనది మన ఎవ్వరు ఇవ్వలేనటువంటిది దేవుడే ఇచ్చేటువంటిది పూర్ణ శాంతి, నెమ్మది, క్షేమం అని అర్థం. పిల్లలు ఎప్పుడైతే ప్రయోజనకరమైనదని కూడా మాట్లాడుతుంది. ఏంటంటే నీవు నా ఆజ్ఞలను అదే ఉపదేశం చేస్తాను, నడవలసిన మార్గం నేను నడిపిస్తాను. ఏంటంటే నీవు నా ఆజ్ఞలను ఆలకింపవాలని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన నీ క్షేమము నది వల్ల నీ నీతి సముద్ర తరంగంలో ఉండని మాట్లాడు. కాబట్టి క్షేమం, ఆజ్ఞలను ఆలకిస్తే నేనెంతో కోరుకొనుచున్నాను. ఆలకించిన ఎడల నీవు క్షేమముగా, నీ క్షేమము నది వల్లే నీ నీతి సముద్ర తరంగములో ఉండని మాట్లాడు. కాబట్టి ఇప్పుడు దేవుని ఆజ్ఞలను ఆలకించి దేవుని ఆజ్ఞలను మనం గైకొనాలని మాట్లాడుతున్నాడు. అది మనకు ప్రయోజనం అంట. అది నీకు క్షేమాన్ని ఇస్తుంది, ఎంత నెమ్మదినిస్తుంది అని అర్థం. దేవుడి మాటలు మన వినికిల్లో బాగా దీవించిన ఆమెన్ చెప్పండి. ఆమెన్.